శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరం వచ్చేస్తుంది. మన యొక్క ఆరాధ్య తెరవేల్పులైనటువంటి సినిమా యాక్టర్స్, యాక్ట్రెస్ వీరి యొక్క సినీ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి ఉత్సాహం ఫ్యాన్స్లో చాలా మందికి ఉంటూ కొంతమంది అడుగుతూ ఉన్నారు. సమంత గారు ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క సినీ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది? సమంత గారంటే మాకు చాలా ఇష్టం అండి, మా అభిమాన నటి ఆవిడ. ఒకసారి ఏదో వ్యాధికి గురయ్యాము అని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా మనకి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. స్వయంగా వారే చెప్పి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ వ్యాధి నుంచి కోలుకొని వెబ్ సిరీస్ చేయడము, సినిమాస్ చేయడము ఇవన్నీ చేసి మళ్ళీ తన యొక్క ఫ్యాన్స్ని అలరారిస్తూ ఉన్నారు. ఇలా మా ఆరాధ్య నటి అయినటువంటి సమంత గారు 2025వ సంవత్సరంలో ఎటువంటి వ్యాధులకి బాధలకి లోను కాకుండా ఉంటూ మంచి సినిమాలు చేస్తారా? వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోందో తెలియచెప్పండి అని చెప్పి కొంతమంది అడగడం జరిగింది. అయితే గూగుల్ యొక్క సమాచారాన్ని తీసుకుని ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశల ప్రకారంగా సమంత గారి యొక్క జాతక చక్రాన్ని అనుసంధానం చేస్తూ గోచారముతో విశ్లేషణ చేస్తూ ఉన్నాను. ఇందులో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి. కొంతమంది అడిగారు కాబట్టి మాత్రమే నేను వీళ్ళందరివి చెప్తూ ఉన్నాను. అయితే కేవలం వారి యొక్క ఉద్యోగ జీవితం, అంటే ప్రతి మనిషికి ఉద్యోగం అనగానే జీవనోపాధికి సంబంధించింది. అలాగే ఈ సినిమా యాక్టర్స్కి కూడా జీవనోపాధి ఏమిటి? వాళ్ళు కళలను ఎంచుకున్నారు, కళలలో రాణిస్తున్నారు, కళాత్మకంగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా అనేది వాళ్ళ యొక్క ఉద్యోగం అన్నమాట. అది ఉద్యోగం అవనివ్వండి, లేదా అందులోనే ధనము పెట్టి వ్యాపారం అవనివ్వండి, వారి వృత్తి అవనివ్వండి, వారి ప్రవృత్తి అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఈ లలిత కళలకి సంబంధించి వారు కళని ఎంచుకొని ఆ కళలోనే వారు జీవిస్తూ చక్కగా సినిమాకి ప్రాణం పోస్తూ ఉన్నారు. కాబట్టి సినిమానే వారి యొక్క జీవితంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సినిమా జీవితం యొక్క ప్రస్థానం ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రమే నేను తెలియజెప్తూ ఉన్నానని మా ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను, గ్రహించగలరు. 28 ఏప్రిల్ 1987వ సంవత్సరంలో సాయంత్రం 7 గంటల వేళప్పుడు చెన్నైలో సమంత గారు జన్మించారు. అయితే వీరి యొక్క జన్మ లగ్నము తులా లగ్నం అవుతూ ఉంది, రాశి మేషరాశి అవుతూ ఉంది, నక్షత్రం వచ్చేసరికి భరణి నక్షత్రం, అంటే శుక్రుని యొక్క నక్షత్రం. అంటే ఇక్కడ లగ్నాధిపతి శుక్రుడే, నక్షత్ర అధిపతి శుక్రుడే. కాబట్టి ఆవిడ అంత అందంగా ఉన్నారు అని కూడా తెలియజెప్పచ్చు. శుక్రగ్రహ జాతకులు చాలా అందంగా ఉంటారు. అలాగే లగ్నాధిపతి అయిన శుక్రుడు షష్ఠ స్థానంలో ఉచ్చలో ఉన్నారు. ఇక కష్టపడి పైకొస్తారు అని చెప్పడంలో ఇంకా వేరే ఏమీ సందేహం లేదు. షష్ఠ స్థానం 6వ స్థానంలోనే లగ్నాధిపతి ఉచ్చలో ఉన్నారనమాట. అలాగే స్వస్థానమైనటువంటి గురువు గారు అధిపతితో కలిసి, అలాగే రాహుతో కూడా కలిసి అక్కడే ఉన్నారు. మరి రాహుతో కలిసినందువల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయండి అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అంటే కెరీర్ ఉజ్వలంగా ఉంటూనే అందులోనే కొన్ని డౌన్స్, కొన్ని అప్స్ కూడా ఉంటాయి. ఉజ్వలంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ ఎప్పుడు కెరీర్ గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉందా అంటే కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే 10 మెట్లు పైకి ఎక్కారంటే ఒక 2 మెట్లో 3 మెట్లో కిందికి దిగుతారు. తర్వాత మళ్ళీ ఇంకో 4 మెట్లు ఎక్కుతారు. అంటే వెరసి మొత్తం మీద కెరీర్ గ్రాఫ్ అయితే ఉచ్చలోకే ఉంటుందన్నమాట. అయితే అప్పుడప్పుడు డౌన్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి వీరు ఈ రాహుతో కలిసి ఉన్న శుక్రగ్రహానికి ఫలితాన్ని మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం తప్ప కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోవడం, మళ్ళీ కెరీర్ పూర్తిగా పైకి వెళ్ళడం లాంటివి ఉండవు. ఇది చెప్పదగ్గ సూచన. ఇక పంచమాధిపతి విషయానికి వస్తే లగ్న పంచమ భాగ్యాధిపతుల్ని చాలా ముఖ్యంగా తీసుకోవాలి. పంచమాధిపతి విషయానికి వస్తే చతుర్థ పంచమాలకి అధిపతి అవుతున్నటువంటి శనిగారు యోగకారక గ్రహం అవుతూ తులాలగ్నానికి ద్వితీయంలో వక్రించి ఉన్నారు. ఇక్కడ ద్వితీయంలో ఉండడం వల్ల కొంచెం సంతానం ఆలస్యం అవడం కానీ, కుటుంబానికి సంబంధించి అప్ అండ్ డౌన్స్, ఏదైనా మాట రావడం,
మళ్ళీ దాన్ని పోరాటం చేయడము, మళ్ళీ ఇది తప్పు అని చెప్పి నిరూపించుకోవడము, ఇలాంటివి అంటే కుటుంబం గురించి చాలా కష్టపడతారు. అలాంటి లక్షణాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంచెం అలజడి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక భాగ్యాధిపతి దగ్గరికి వచ్చేటప్పటికి బుధుడు అవుతున్నారు. ఈ బుధుడు 9వ స్థాన అధిపతి అవుతూ సప్తమంలో రవి గారితో కలిశారు. రవి ఉచ్చగ్రహం, లాభాధిపతి అవుతూ రవి ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు. అలాగే దశమాధిపతి చంద్రుడు, అంటే నవమ దశమాలకి అధిపతి అయినటువంటి బుధ చంద్రులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ధర్మ కర్మాధిప యోగం అని చెప్పకనే చెప్పచ్చు. ఇద్దరు కలిసి ఉన్నారు కదా, ఇంకొక కేంద్రంలో ఉన్నారు. అలాగే ఈ రవి బుధులు బుధాదిత్య యోగం, అంటే 2 యోగాలు చాలా అద్భుతంగా ఇక్కడ పని చేస్తూ ఉన్నాయి. సప్తమ స్థానంలో పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి స్థానంలో ఈవిడ మంచి గొప్ప స్టార్ అయ్యి ఎప్పుడూ ప్రజల నోళ్లలోనే ఉంటారు. సమంత అంటే ఏదో ఒక హాట్ టాపిక్ ఉంటూ ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది అంటే అక్కడ పెద్దగా చెడు ఏమీ ఉండదు, కానీ సమంత గురించి మాట్లాడుకుంటుంటారు. అలా ఒక సెంటర్ పాయింట్ అన్నమాట. ఎందుకంటే సప్తమం కేంద్రం కదా. ఈ నవమాధిపతి దశమాధిపతి కలయిక జరుగుతోంది. అలాగే దశమాధిపతి లాభాధిపతి కలయిక జరుగుతోంది. నవమాధిపతి లాభాధిపతి కలయిక కూడా జరుగుతోంది. సప్తమము ఇక్కడ కేంద్ర స్థానము, ఒక అట్రాక్షన్. కాబట్టి అందరూ ఈవిడ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. అయితే ఈవిడ ఏ వృత్తిని వ్యాపారాన్ని ఎంచుకుంటారో అందులో ఉన్నత స్థితిలో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈవిడ కళని ఎంచుకున్నారు. కళలలో చక్కటి ఉన్నతి ఉంటూ ఉన్నతమైన స్థానానికి కూడా వెడతారు అని చెప్పడానికే ఈ 2 స్థానాలు కూడా 6, 7 చాలా బలంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి దశ రాహు మహాదశలో గురువుగారి అంతర్దశ. ఇది 2025వ సంవత్సరంలో జూలై 8 వరకే ఉంటుంది. ఆ తరువాత రాహు మహాదశలో శనిగారి అంతర్దశ వస్తూ 2028 మే వరకు ఉంటుంది. అంటే 2025వ సంవత్సరం అంతా కూడా ఫస్ట్ హాఫ్ గురువు గారు అయితే సెకండ్ హాఫ్ శని గారు అవుతున్నారు. మరి మేష రాశి అవుతోంది కదా, మేష రాశికి ఈ రాహు గారి యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతోందంటే, వీరు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నారు. రాహువు రేవతి అనగానే బుధ నక్షత్రం. అలాగే రాహు వచ్చేసి మేష రాశికి మే 20 నుంచి లాభస్థానంలో సంచరిస్తున్నారు. ఇప్పుడు వ్యయంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ 4-5 నెలలు అయ్యేటప్పటికి వారు లాభస్థానానికి వచ్చేస్తారు. లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని గారు వ్యయస్థానంలోకి వచ్చి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది. ఇక రాహు లాభంలోకి వస్తున్నారు కదా, అత్యద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఉన్నతి ఉంటుంది, అన్నీ చాలా బాగుంటాయి. ఇక గురువు గారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు మేషరాశికి ద్వితీయంలో గురువు గారు ఉన్నారు గోచారంలో. వారు మే 15 వచ్చేటప్పటికి తృతీయ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే గురువు గారి వల్ల అంత పెద్దగా ఉపయోగాలు అయితే ఉండబోవడం లేదు. శని గారి వల్ల కూడా అంత పెద్దగా ఉపయోగాలు ఉండబోవడం లేదు. అలాగే రాహువు అపసవ్య దిశలో ఎప్పుడైతే లాభస్థానాల్లోకి వచ్చారో, కేతువు పంచమంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు మే 20 వరకు అత్యధికమైనటువంటి విజయాలను ఇచ్చినటువంటి ఆయన పంచమంలోకి వస్తున్నారు. పంచమంలో కాస్త దైవభక్తి పెరుగుతుంది, కానీ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానీ కెరీర్కి సంబంధించి కానీ అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రావట్లేదు. అయితే శని రాహువులు ఇద్దరు కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగా చూస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో గురువు గారు కూడా బాగున్నారు. 3 గ్రహాల యొక్క స్థితి 2025వ సంవత్సరంలో ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్లలో బాగుంటూ ఉన్న కారణం చేత ఈవిడ కెరీర్ బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సెకండ్ హాఫ్లో
గురువుకి సంబంధించి కాస్త గ్రహం వీక్ అవుతోంది కాబట్టి తృతీయ స్థానంలోకి వెళ్ళి వీరు గురుగ్రహానికి ఏమైనా జపాలు అవి చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కేతుగ్రహానికి కూడా కొన్ని జపాలు అవి చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రాహు గారి యొక్క స్థితి మెరుగుపడుతూ ఉన్నది, అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక హనుమాన్ చాలీసా పారాయణ వల్ల శనిగారి యొక్క స్థితి కూడా బాగుంటుంది. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ మా ప్రేక్షకులు గ్రహించగలరు అని మరొకసారి తెలియజేస్తూ, సమంత గారి యొక్క తెర మీద జీవితం అంటే వాళ్ళ యొక్క సినిమా కెరీర్ ఎలా ఉండబోతోంది అనేది ఈ దశ అంతర్దశలను బట్టి 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రధాన గ్రహాలని బట్టి, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలని బట్టి, జన్మ జాతకానికి గోచరానికి కూడా అనుసంధానము చేస్తూ ఈ విశ్లేషణ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.